ఐవీఎఫ్ బేబీస్ అబ్నార్మల్గా ఉంటారని, మరి ఆ బేబీ నార్మల్గా ఉందంటే, సో ఐవీఎఫ్ బేబీకి నార్మల్ బేబీకి అస్సలు తేడా లేదండి. ఓన్లీ దట్ యువర్ ఎగ్స్ అండ్ స్పర్మ్స్ ఆర్ ఫర్టిలైజ్డ్ అవుట్ సైడ్ ద బాడీ ఇన్ ఐవీఎఫ్. అది ఒకటే తేడా. న్యాచురల్గా కన్సీవ్ అయినా మీ ఎగ్ స్పర్మ్ వల్లనే బేబీ ఫామ్ అవుతుంది, బయట కన్సీవ్ చేసిన మీ ఎగ్ స్పర్మ్ తోటే బేబీ ఫామ్ అవుతుంది. కాకపోతే ఆ ప్రొసీజర్ బయట జరుగుతుంటే అది ఏం కలుపుతారో దాంట్లో ఏం చేస్తారో అనే ఒక అపోహ వల్ల అందరూ అలా అనుకుంటారు. బట్ బయట ల్యాబ్లో ఎన్వైరన్మెంట్, మీ గర్భసంచిలో ఉండే టెంపరేచర్, pH, కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్, హ్యూమిడిటీ, ఇవన్నీ కూడా గర్భసంచిలో ఎలా ఉండాలో అలా ఎగ్జాక్ట్లీ ల్యాబ్లో మెయింటైన్ చేసి కలుపుతారనమాట. సో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ యూఆర్ డూయింగ్ ఇట్ ఇన్ ద యూట్రస్. సో దానికి ఎలాంటి తేడా ఉండదు. ఇన్ఫ్యాక్ట్ ఐవీఎఫ్లో మనం బెస్ట్ క్వాలిటీ స్పర్మ్ సెలెక్ట్ చేస్తాం, బెస్ట్ క్వాలిటీ ఎగ్ సెలెక్ట్ చేస్తాం. సో సెలెక్షన్, అట్లీస్ట్ వీ హ్యావ్ అన్ ఆప్షన్ ఆఫ్ సెలెక్టింగ్ గుడ్ ఎగ్స్ అండ్ గుడ్ స్పర్మ్స్. బట్ ఇన్ న్యాచురల్ కన్సెప్షన్ యూ వోంట్ హ్యావ్ దట్ ఛాన్స్. వాట్ ఎవర్ స్పర్మ్, మంచి స్పర్మ్ ఆర్ ఫాస్ట్ మూవింగ్ స్పర్మ్ వెళ్ళి ఎగ్ని కలుస్తుంది, అండ్ ఆ సైకిల్లో రిలీజ్ అయిన ఎగ్ ఎలాంటి క్వాలిటీ ఉందో కూడా మీరు న్యాచురల్గా తెలుసుకోలేరు. బట్ ఇన్ ఐవీఎఫ్ యూ కెన్ ఫైండ్ అవుట్ ఆల్ ద థింగ్స్. అండ్ బేబీని కూడా మనము ఎలాంటి మంచి గ్రేడ్ ఉంది, బేబీది ఎంబ్రియో గ్రేడ్ ఏంటి అది తెలుసుకోవచ్చు. బేబీ నార్మల్ బేబీనా, జెనెటిక్గా అబ్నార్మల్గా ఉందా, అవి కూడా మనం టెస్టింగ్ చేసి తెలుసుకోవచ్చు.